సో ఇవాళ మేము పొలం వీడియో తీయడానికి వచ్చాం. డ్రోన్ ఎక్కడ వచ్చా, డ్రోన్ క్రాష్ అయిపోయింది. సో లొకేషన్ పట్టుకుని ఎదుగుతూ ఉన్నాం. ఇది లొకేషన్ వేయడం దగ్గరలో ఆడ ఉంది, మొత్తం పొలం మధ్యలో. సో అరగంట నుంచి ఎదుగుతూ ఉన్నాం. ఇలా ఉంటే మా కష్టాలు మొత్తం కింద. హాయ్, ఎలా ఉన్నాను? అందరూ బాగున్నాను. అనేది చాలా బాగున్నాను. మీకోసం ఇవాళ ఒక మంచి ల్యాండ్ తీసుకొచ్చాను తక్కువ బడ్జెట్లో. సో పొలం వచ్చేసరికి మొత్తం ఇది 7.5 ఎకరము. మనకి పొలం వచ్చేసరికి ఇది. సో ఇక్కడ కనపడుతుంది కదా అది. సో అందులో పొగాకు వేస్తున్నారు, ఇందులో మొక్కజొన్న వేస్తున్నారు. పొగాకు అయితే ఆల్రెడీ అయిపోయింది. సో మొక్కజొన్న అయితే ఫైనల్ స్టేజ్లో ఉంది ఇప్పుడు. సో ఈ వాటర్ చూశారు కదా, ఇవి కాల వాటర్ ఫుల్గా బోర్తో అయితే పారిస్తున్నమాట ఈ వాటర్ మొత్తం. సో వాటర్ అయితే చాలా బాగున్నాయి. సో మీకు ఫస్ట్ అయితే డ్రోన్ షాట్లో చూపిస్తాను. డ్రోన్ షాట్లు చూడండి. సో చూస్తే ఏంటంటే మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఇంకో విషయం ఏంటంటే తార్ రోడ్ నుంచి అక్కడ 300 మీటర్సే. సో తార్ రోడ్డుకి ఈ పొలానికి 300 మీటర్స్. పొలం దగ్గరికి కార్ అయితే వచ్చింది. మన కారు అక్కడ ఉంది చూసారా. ఈ రోడ్డు కూడా పొలంకి 3 వైపుల రోడ్డు ఉంటుంది ఇలాగే. సో కారు వెళ్ళిపోద్ది అన్నమాట పొలం దగ్గరికి ఇబ్బంది లేకుండా. సో ఇది ఫస్ట్ మీరు డ్రోన్ షాట్లో చూడండి, ఆ తర్వాత మీకు మొత్తం క్లారిటీగా చూపిస్తాను. మనకైతే ఇది పొగాకు కదా, ఇది మొక్కజొన్న వేస్తారు. మొక్కజొన్న అయితే చాలా బాగా పండింది. సో రైతు వచ్చేసరికి మనకి 8.5 lakhs చెప్తున్నారు పర్ ఎకర్ వచ్చేసరికి. పొలం వచ్చేసరికి 7.5 ఎకరం ఇది. సో దీనికి ఆల్రెడీ 2 బోర్లు ఉన్నాయి. 2 బోర్లు, ఒక బోర్ అయితే రన్నింగ్లో ఉంది, ఒకటైతే బోర్ బొక్క అనమాట. సో మీకు అందులో మనం మోటార్ వేసుకుంటే అందులో కూడా వాటర్ వస్తాయి. దీనికి పవర్ కనెక్షన్ కూడా ఉంది. అండ్ దీనికి చుట్టూ పొలం చుట్టూ కూడా ఫెన్సింగ్ పెట్టుకున్నాం అనమాట. ఏదంటే సోలార్ ఫెన్సింగ్, ప్యూర్ రెడ్ సాయిల్. ఎర్రగొండపాలెంలో ఉంటుంది. మనకి మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంకి చాలా దగ్గరగా ఉంటుంది. ఎర్రగొండపాలెంకి 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. దీని చుట్టుపక్కల నిమ్మ తోటలు అవి కూడా ఉన్నాయన్నమాట. మనకి ఏదైనా పల్లా తోటలకు కూడా బాగా పనిచేస్తుంది. సాయిల్ కూడా చాలా బాగుంది మీకు. సో ఏ పంట వేసుకున్నా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఇక్కడ ఎక్కువ పంట వచ్చేసరికి పొగాకు, మిరప, సో మొక్కజొన్న ఇవి ఎక్కువ వేస్తారు ఇక్కడ. సో దీనికి బోర్లో కూడా 2 ఇంచుల పైన వాటర్ ఫుల్గా వస్తాయి. ఫుల్ ఎండాకాలం ఈ టైం కూడా ఫుల్ వాటర్ ఉందన్నమాట. చూడండి ఇప్పుడు బోర్తో పెట్టిన వాటర్ మొత్తం. సో వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. మీకు ఏంటంటే ఈ పొలానికి మార్టిగేజ్ లోన్ కూడా ఉందన్నమాట. సో లోన్లు కూడా వస్తాయి బ్యాంక్కి వెళ్తే. సో లోన్ పరంగా కూడా ఏ ఇబ్బంది ఉండదు. మొక్కజొన్న కూడా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. రైతు అయితే ఫైనల్ ప్రైజ్ చెప్తున్నాడు 8.5 lakhs. సో పెద్ద నెక్స్ట్బుల్ అయితే ఉండదన్నమాట. పొలం అయితే చాలా బాగుంది. డాక్యుమెంట్ కూడా క్లియర్ అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వచ్చి సో చూసుకోండి. పొలం నచ్చితే మాత్రం సో మనం అయితే డైరెక్ట్ రైతుని కూర్చోబెట్టి మాట్లాడుకుని డీల్ క్లోజ్ చేద్దాం. సో అదే మీకు ఇప్పుడు మోటార్ దగ్గరికి వెళ్ళి మోటార్ కూడా చూపిస్తాను. మోటార్ కూడా చూద్దాం. సో మోటార్ దగ్గరికి వెళ్దాం. ఇది పొలం అంతా మీకు డ్రోన్ షాట్లో చూసినట్టు చాలా బాగుంటుంది. పైది కూడా చాలా బాగా అయిందనమాట. సో చుట్టూ మనకి అన్ని పొలాలే. సో అన్ని దున్ని పెట్టున్నారు నీట్గా. ఫుల్ రెడ్ సాయిల్ ఇక్కడ. మీకు ఏదన్నా పళ్ళ తోటలకి వేసుకున్నా చాలా బాగుంటుంది. బత్తాయి, నిమ్మ, సో ఇంకా అరటి వేసుకున్న ఏ పంట అయినా చాలా బాగా పండిద్ది. మనం ఫస్ట్ వెళ్ళి బోర్ కూడా చూపిస్తాను మీకు. బోర్ దగ్గరికి వెళ్దాం. సో ఫ్రెండ్స్ మనకి బోర్ కూడా ఇదే. అక్కడి నుంచి మనకి మొత్తం వాటర్ పెట్టుకుంటున్నారు. పొలం వచ్చేసరికి ఇలా వచ్చేసి ఇలా వెళ్ళి ఇదిగో అక్కడ వరకు అదంతా పొలం అనమాట. మనకి సాయిల్ pH లెవెల్ కూడా చూద్దాం ఎంత అనేది. సో మన pH లెవెల్ కూడా 7 ఉందన్నమాట. సో సాయిల్ కూడా మంచి సాయిల్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. సో 7 అంటే మనకి అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది. సో సాయిల్ కూడా మనకి ఏ పంటకైనా ఇబ్బంది లేకుండా అనమాట. ఫస్ట్ మనం బోర్ దగ్గరికి వెళ్దాం చెప్పారు. బోర్ కూడా చూద్దాం దాన్ని. సో మనకేంటంటే ఇది కౌలుకి ఇచ్చున్నారు, ఆల్రెడీ కౌలు వేసుకుంటున్నారు. అది మొత్తం చాలా బాగా చేస్తారు. ఈ పొగాకు కూడా అయిపోయింది. పంటకైతే ఇబ్బంది లేకుండా చాలా బాగుంది. ఇక్కడ మీకు అక్కడ అలా యాప్ చెట్టు కనబడుతుంది కదా స్తంభాల దగ్గర,
అది వస్తే మన తార్ రోడ్డు ఇటు స్ట్రైట్గా ఉన్న యాప్ చెట్టుకి మనమైతే కారు వేసుకునే దాకా వచ్చేసాం మనకి బోర్ అల్ల అక్కడ ఉంది. కరెంటు 5 అయింది. ఒక కరెంట్ ఉందో లేదో తెలియదు. మనకి ఏంటంటే రైతులకి కరెంటు 9 hours కరెంటు ఫ్రీ ఉంటుంది. సో కరెంట్ బిల్ ఏం కరెంట్ బిల్ ఏం కట్ అవసరం లేదనమాట. సో మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ వరకు వాటర్ వస్తూనే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ అయితే. ల్యాండ్ మీకు బాగా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉన్న పైన నెంబర్ ఇస్తాను, నెంబర్కి కాల్ చేయండి. కావాలంటే సైడ్ విజిట్ పెట్టుకోండి. ల్యాండ్ చూసుకొని నచ్చితే మనం డైరెక్ట్ డీల్ మాట్లాడి క్లోజ్ చేసుకుందాం. సో ఇక నేనైతే ఈ వీడియోలో అయితే ఎండ్ చేస్తాను. నా ఛానల్ బాగా ఫాలో అవుతున్నాను, నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నాను. ఇంకా మంచిగా ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి ల్యాండ్స్ మీ ముందుకు తీసుకొస్తాను. సో మనకి ఒక పక్క నుంచి బ్యాక్ అండ్లో రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతా. అలా కొంచెం డిలే అవ్వడం వల్ల కొంచెం ల్యాండ్లు స్లోగా వస్తుంది మన ఛానల్లోకి. సో 1-2 సార్లు ఆలోచించి మన ఛానల్లో వీడియో పెడుతున్నాను. మంచి పొలాలు అయితే నేను పెట్టట్లేదు. సో కార్ అయితే మనకు అక్కడ అడ్డు ఉంది అనుకుంటా, ఆటో వస్తుంది, వెళ్ళి కార్ తీయాలి. సో ఇంతే. నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ మీ ముందుకు వస్తాను. సో నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. చేయడం వల్ల మన ఛానల్ ఇంకా గ్రో అవుతుంది. మీ ముందు ఇంకా మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొస్తాను. నేనైతే చాలా జెన్యూన్ ల్యాండ్స్ చాలా ఫేర్గా తీసుకొస్తున్నాను. సో ఎటువంటి ఫేక్ లేదు అండ్ ఎవరిని మోసం చేద్దామని ఇంటెన్షన్ నాకు అసలు లేదు. సో నాకు కావాల్సింది నా కమిషన్ కట్టి నాకు ఇస్తే చాలు. మీ ల్యాండ్ మంచి రేటుకి మాట్లాడి మంచి ల్యాండ్స్ ముందు తీసుకొస్తాను. నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ ముందుకు వస్తాను. బాయ్. సో ఇవాళ మేము పొలం వీడియో తీయడానికి వచ్చాను. డ్రోన్ ఎక్కడ వేసా, బ్యాటరీ అయిపోయింది. అమ్మటే హోమ్ తీసుకెళ్దాం అనుకున్నాను. ఈ లోపలనే డ్రోన్ క్రాష్ అయిపోయింది. సో లొకేషన్ పట్టుకుని ఎదుగుతూ ఉన్నాం. ఇది లొకేషన్ వేయడం దగ్గరలో ఆడ ఉంది, మొత్తం పొలం మధ్యలో. సో అరగంట నుంచి తిరుగుతూ ఉన్నాం. ఇలా ఉంటే మా కష్టాలు. మొత్తం కింద బురద. సో ఈ బురదలో కానీ డ్రోన్ పడిందంటే వాటర్ తడిస్తే యాక్చువల్గా కంపల్సరీ ప్రాబ్లం వస్తుంది. అది వాటర్ ప్రూఫ్ అయితే కాదు. చూద్దాం. ఎతుకుతూ ఉన్నాం, ఏం తెగుతూ ఉన్నాయి. ఇదంతా మొక్కజొన్న అనమాట. పొలం చాలా బాగుంది. ఇక్కడ దగ్గర చూపిస్తుంది మనకు అది డ్రోను. దగ్గరలో ఉంది ఎక్కడో. బాబు ఎడుంది బాబు డ్రోను. ఓకే సేఫే. ఇక్కడ మాత్రం వాటర్ లేదు, చూపిద్దురా. సో అదృష్టం ఎలా ఉందో మనకి. ఈ మొత్తం అన్నీ చేను మొత్తం ఫుల్ వాటర్ పెట్టారు. వాళ్ళ లక్ ఏంటంటే ఇక్కడైతే వాటర్ లేవన్నమాట. పడిపోయింది చేను మొత్తం. అప్పటికి లైట్ వాటర్ పడ్డాయి. సో మేము ఒక వీడియో తీయాలంటే ఇన్ని కష్టాలు ఉంటాయి మాకు. సో మీకు వీడియో చూడడానికి చాలా ఈజీగా అనిపించిన బ్యాక్ అండ్ వర్క్ ఇంత ఘోరంగా ఉంటుంది, అర్థం అవ్వదు మీకు. సో ఇంత కష్టపడి వీడియోలు తీస్తూ ఉంటాం. చేను మధ్యలో ఉన్నాం. అసలు ఇంత మొక్కజొన్నలు ఇది ఎత్తుక్కుంటూ రావడం నావిగేషన్ ఉంటుంది. సో అది కొంచెం లక్ అనమాట. దానివల్ల కొంచెం దగ్గరికి వచ్చి ఎత్తుక్కుంటూ ఉన్నాం. ఎటు నుంచి ఒడ్డుకి వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. పొలం అయితే చాలా బాగుంది. సో పంట కూడా చూడండి ఎంత బాగా పండిందో. ఎటు వెళ్దాం ఒడ్డుకి? ఇప్పుడు వచ్చిన దాన్ని వెళ్దాం. సరే వెళ్దాం ఇంకా. సో చూడండి మొత్తం బురద అయిపోయింది. ఈ వాటర్ అనమాట. మొత్తం అన్ని వాటర్ పెట్టున్నారు. లక్ ఏంటంటే ఇక్కడ వరకు వాటర్ పెట్టారు. మన డ్రోన్ ఈ లైన్లో పడింది అనమాట. ఒక్కదానికి వాటర్ రావడం వల్ల సేఫ్గా వచ్చింది బయటికి. ఏమవ్వలేదు. బట్ అడ్డే స్విచ్ అయిపోయింది మొత్తానికి. ఛార్జింగ్ పెట్టి చూడాలి ఎలా వర్క్ అవుతుందో లేదో అనేది. సో మనకి మెయిన్ మన ఛానల్కి మెయిన్ ఇదే అనమాట. సో మీకు ఏంటంటే దీనివల్ల చుట్టుపక్కల లొకేషన్ తెలియడం కానీ పొలం పైనుంచి ఏరియాలు యూజ్ వస్తున్నాయి కదా, దీనివల్లే మొత్తం.